తిరుపతి జిల్లా అమ్మపాలెం గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 300 ఎకరాల పంట నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు కూడా పొలాలపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. అధికారులు రెవెన్యూ రికార్డులు పరిశీలించి కాల్వ పూడిక తీయాలని కూడా తెలిపారు. ప్రభుత్వాలు మారినా రైతులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా దమ్మపాలెం నా పేరు చిన్నకొండ రవీంద్రారెడ్డి. మా ఇళ్లలోకి లేటిన్ వాష్రూమ్లోకి వాటర్ రిటర్న్ పోవడం లేదు, పైకి ఎగదంతున్నాయి. గ్రామంలో 150 ఎకరాల దాకా పొలం ఉంది, అదంతా నిండిపోతున్నాయి. దాంట్లో సన్నకారు రైతులు ఒక 20-30 మంది ఉన్నారు. దాంట్లో 5 గుంటలు 7 గుంటలు 8 గుంటలు 2 ఎకరాలు ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. పండేది ఒక పైరు, దాంట్లో కూడా ఈ మాదిరి చేసేయాలన్న ఒకరు సుధీరణ దృష్టికి దీన్ని ఒకరు గట్టిగా తీసుకెళ్లారు. మీ మీడియా వాళ్ళు అవన్నీ మాకు ముందున్న మా ఊరు ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయలేకపోయినాడు. దీన్ని ఇతనన్నా ఏదైనా న్యాయం చేసే పనితే మీరు చేయించండి, మీరు చేపిస్తే మీడియా వాళ్ళకి విజ్ఞప్తానా, దయచేసి థ్యాంక్స్ అన్న. సుమారు 250 నుంచి 300 ఎకరాల మధ్యలో ఉంటుంది. దీంట్లో ఎక్కువ మనకు వచ్చింది 100 ఎకరాలు. ఇవన్నీ బట్టర్ వెళ్ళిపోతే ఇవి నాటుకుంటారు. మళ్ళీ ఎక్కువ డంపింగ్ అనేది 100 ఎకరాలు మునిగిపోతున్నది. దాంట్లో సన్నకారు రైతులు ఒక 20-30 మంది ఉన్నారు. దాంట్లో 2 ఎకరాలు 7 గుంటలు 5 గుంటలు ఉన్నాడు. వాళ్ళందరూ సాల్వ్ చేసుకోవాలంటే ఈ బోటర్ అనేది లేకుండా ఉంటే వాళ్ళందరూ కూడా మా బోటర్ అంతా చేసుకోగలుగుతాం. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడినే. దీని ఒకరు మీరు మీడియా వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే కాడికి తీసి దానివల్ల మేము అందరూ పైరు నాటుతామని చెప్పి ఒక్కొక్కరు 10 సంచులు 5 సంచులు విత్తనాలు కూడా పోయేస్తుంది. నారు కూడా వచ్చేసింది. గత ఒక 1 వీక్ లో నాటుకోవాలా, అదంతా నష్టపోయినాం. ఒక్కొక్క రైతు మినిమం ఇప్పటికి స్టార్టింగ్ 25,000 నుంచి 30,000 దాకా నష్టపోయినాము. ఇంకా నాటితే ఎంత నష్టపోతాం, ఇప్పటికైతే నాటలేదు. దానివల్ల మీరు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏదో నష్టపరిహారం కట్టిస్తే మంచిదేనన్న. మా దమ్మపాలెం నా పేరు చిన్నకొండ. ఆ పేరు లత అండి. మాది అమ్మపాలెం. ఇక్కడ 200 ఎకరాల దాకా నీట మునిగిపోయింది. ఇది వర్షం వల్ల మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ చేయట్లేదు. దీనికి అసలు సొల్యూషన్ ఏందో అసలు ఏం తెలియటం లేదు. పైర్లు పెట్టుకోవడం దానికి కష్టం అయిపోతుంది. దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టండి. మేము వ్యవసాయం మీదే బతుకుతున్నారు అసలు అందరం. మీరు ఏదో ఒకటి చూపించాలి గవర్నమెంట్. ఇది మాకు ఏ ప్రభుత్వం మాకు ఇప్పుడు న్యాయం చేయటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ మాకు అసలు ఏమి చేయట్లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా చేస్తుందని అనుకుంటున్నాము. చెయ్యండి కంపల్సరీగా. దీని పట్టు బతుకుతున్నాం. తిరుపతి జిల్లా అమ్మపాలెం గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 300 ఎకరాల పంట నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు కూడా పొలాలపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. అధికారులు రెవెన్యూ రికార్డులు పరిశీలించి కాల్వ పూడిక తీయాలని కూడా తెలిపారు. ప్రభుత్వాలు మారినా రైతులకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. మనసా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో తీసుకున్నట్లయితే అమ్మపాలెం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో పూర్తిగా నిండిపోవడంతో కింద దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా దాదాపు 200 నుంచి 300 ఎకరాల వరకు పంటలన్నీ కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గత కొన్ని ఏళ్లుగా ఈ యొక్క చల్లపాలెము, తొండంనాడు తదితర గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క వర్షాలు అధికంగా కురుస్తాయో అక్కడ ఉన్నటువంటి కలిసి చిన్నపాటి అవడంతో ఒకప్పట్లో గతంలో పెద్ద కలిజిగా ఉండేది, ప్రస్తుతానికి చిన్న కలిగి అవడము. అలాగే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అక్కడ దాదాపు చుక్కల నడుగల చెరువుకు సంబంధించి 21 అడుగు ఎత్తు కూడా పెంచారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ కలిగి ఎత్తును పెంచడంతో ఈ నీరంతా కూడా చెరువు నుండి స్వర్ణముఖి నదిలో కలవకుండా నేరుగా గ్రామాల్లోకి రావడం, గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల నుంచి అక్కడ ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమైనా కొద్దిగా దృష్టి సాధించి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెంచినటువంటి కలిసి ఎత్తు ఉందో ఈ యొక్క చుక్కల నడుగల చెరువుని పూర్తి స్థాయిలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో కావచ్చు, గ్రామ పంట పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. ఆ కలిసి హైట్ కూడా తగ్గించి దాన్ని స్వర్ణముఖి నది ప్రవాహంలో కలిపే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే అక్కడ దాదాపు ఈ యొక్క 200 ఎకరాలు తీసుకున్నట్టు అన్ని పంటలు చేతికి వచ్చినటువంటి పంటలు నష్టపోయి రైతులు అప్పులు చేసి దానికి సంబంధించినటువంటి విత్తనాలు, యూరియాలంతా కూడా అప్పులు తీసుకుని ఈ రోజు పంట చేతికి వచ్చిన తర్వాత ఇట్లా నాశనం అవడంతో భారీ వర్షాల కారణంగా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నటువంటి పరిస్థితి నెలకొంది.
అధికారులు ఇంకనైనా దృష్టి సాధించి ఖచ్చితంగా ఈ యొక్క కలుగు హైట్ ని తగ్గించినట్టయితే స్వర్ణముఖి నది ప్రవాహంలో ఈ యొక్క చుక్కల నడకల చెరువు అనేది డైరెక్షన్ తిప్పినట్టయితే ఇటువంటి ముప్పు అనేది రాకుండా ఉంటుందని కూడా రాబోయే కాలంలో వాళ్ళు కోరుతున్నారు. దీని మీద అధికారులు వెంటనే దృష్టి సాధించాలని కూడా కోరుతున్నారు మనసా. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.